నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ ఆరా రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఎలాంటి స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ కార్వింగ్స్ కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్ మీద మీరు సంప్రదించవచ్చు. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి అరేంజ్డ్ మ్యారేజ్ కి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత జనరల్గా ఒకరికి బాగా నచ్చి ఇంకొకళ్ళు మేము ఆలోచించుకుని చెప్తామనో, లేకపోతే కొంచెం టైం కావాలి, ఆలోచించుకోవాలి అని అంటారు కదా. సో అలా ఇది కుదురుతుందా లేదా, ఇది ముందుకు వెళ్తుందా లేదా, వాళ్ళ దగ్గర నుంచి న్యూస్ రావాలి, ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అక్టోబర్ మిడిల్ వీక్ నుంచి మంత్ ఎండ్ లోపు వాళ్ళ దగ్గర నుంచి శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్కి, పెళ్ళిళ్ళకి సంబంధించిన ముహూర్తాలకి చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. అలాగే ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనువైన టైం అని చెప్పచ్చు. ఇకపోతే ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికో, అంటే సమాజంలో, సొసైటీలో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా నేను ఎదగాలి, ఒక రాజకీయ నాయకుడిగా నాకు ప్రజాదరణ కావాలి, నేను అందరినీ ఆకర్షించాలి, నాకు రాజకీయాల మీద మంచి పట్టు రావాలి, ప్రతి వెళ్ళిన చోటల్లో కూడా నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, ఒక మంచి పొజిషన్ కావాలి అని చెప్పేసి అనుకుని ఈ రాశికి సంబంధించిన వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ టైంలో బాగా కలిసి వస్తాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే ఒక ఉన్నతమైన స్థాయి వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తించడం, మిమ్మల్ని ఆదరించడం, అభిమానించడం, ఎప్పటి నుంచో ఒక ఫాలోయింగ్ కావాలి, ఒక మాస్ ఫాలోయింగ్ కావాలి నాకు అనుకుని ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది చాలా రైట్ టైం అని చెప్పచ్చు. విపరీతమైన ఫాలోయింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ యాటిట్యూడ్ వల్లే కావచ్చు, మీరు చేసే మంచి పనుల వల్ల కావచ్చు, లేదా ప్రజాసేవ వల్ల కావచ్చు. ఏదైనా సరే ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా జనరల్గా, అలాంటి వాళ్ళే కావచ్చు. ఎవరికైనా సరే ఇలాంటి ఒక పొజిషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా రైట్ టైం అని చెప్పచ్చు. ఇకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా, రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మంచి టైం అని చెప్పచ్చు. మీరు మీ ఇంట్లో మీ లవ్కి సంబంధించిన విషయాలు చెప్పి ఒప్పించుకోవడానికి, డిస్కషన్ చేయడానికి ఇది చాలా రైట్ టైం. ఎవరికైనా చెప్పాలి, ఒప్పించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, అలాగే ట్రాన్స్ఫర్స్, శాలరీ హైక్స్కి సంబంధించి చాలా అనుకూలమైన టైము. అలాగే కొన్ని రీజన్స్గా ఎవరికైతే వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవ్వక ఉన్నవారో అనుకునే విధంగా ఆ ప్రాబ్లమ్ని కూడా సార్ట్ అవుట్ చేసుకుంటారు. రావాల్సిన వీసాలు కూడా చేతికి అందుతాయి. ఖచ్చితంగా ఈ టైంలో ఆన్ సైట్ ఆపర్చునిటీ పరంగా మీరు ఫ్లై అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే హౌస్ షిఫ్టింగ్, హౌస్ రెనోవేషన్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి, స్టైలింగ్కి సంబంధించి కూడా కొన్ని మీటింగ్స్ చేస్తూ ఉంటారు. కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. మీ టేస్ట్ కానివ్వండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ ఇంటిని డెకోర్, ఇంటికి సంబంధించిన డెకోర్ కానివ్వండి, ఆ ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, దీనికి ఈ విషయాల్లో ఈ టైంలో చాలా బిజీగా టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ట్రావెల్ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఎక్కడికైనా టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మీ ఆరోగ్యం మీద, మీరు తీసుకెళ్ళిన ఇంపార్టెంట్ వస్తువుల మీద, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చాలా ఎంతోజియాస్టిక్గా ఉంటారు. అంటే ఏదైనా షూట్స్ చేయడానికి, అంటే ఇంపార్టెంట్ కెమెరాస్ కానివ్వండి, థింగ్స్, యాక్సెసరీస్ కానివ్వండి, కొన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అనుకునే వస్తువుల్ని మీ ట్రావెలింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోండి. కొంతమంది నుంచి, అంటే వ్యక్తుల దగ్గర నుంచి అయితే ఏమి, ప్రదేశాల నుంచి అయితే ఏమి, ఏ ఎనర్జీస్ కూడా మీకు ఎఫెక్ట్ కాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అలాగే రిలేషన్షిప్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్లో కూడా ఉంటాయి. బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్తారు. బట్ 1-2 సార్లు చెప్తున్నాను, మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా మీ ఆరోగ్యం బాగాలేకపోయినా, కొంతమంది సెట్ అయిపోతుంది, హెల్త్ దాని ఏముంది, చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు. నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్ టైంలో ఎక్కడైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అక్కడ ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.